Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్. బండి భగీరథ్ పోక్సో కేసు దర్యాప్తు స్పీడప్ చేశారు. 3 రోజుల పాటు విచారించిన పోలీసులు బాధితురాలతో పాటు తల్లి, స్నేహితుల స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసి వాటి ఆధారంగా బండి భగీరథను పోలీసులు విచారించారు. అయితే మొదటి రోజు ఫామ్ హౌస్ లో సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేసి 2-3 రోజుల్లో పేట్ బషీరాబాద్ పిఎస్ లో విచారణ పూర్తి చేశారు. ఇక రెండో రోజు పూర్తిగా సాంకేతిక ఆధారాలపై క్వశ్చన్స్ వేశారు. ఫోన్ డేటా ఎందుకు ఫార్మాట్ చేశారని ప్రశ్నలు సంధించారు. ఇక మూడో రోజు బాధితురాలి తల్లి సమర్పించిన కాల్ రికార్డులు, వాట్సాప్, స్నాప్చాట్ చాటింగ్ పై క్వశ్చన్స్ చేశారు. ఇక పోలీసులకు కీలకం కానున్న డిజిటల్ ఎవిడెన్స్ ఛార్జ్ షీట్ వేసేందుకు వేగంగా ఆధారాలు సేకరిస్తున్నారు. ఇక డిజిటల్ ఫోరెన్సిక్స్ రిపోర్టుల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం పోలీసుల లీగల్ స్టెప్స్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక బండి భగీరథ్ పోక్సో కేసుకు సంబంధించి ఇప్పటికే 3 రోజుల విచారణ పూర్తయింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్లో అందిస్తారు. సుజాత, 3 రోజుల విచారణ అనంతరం కూడా అటు భగీరథ్ నుంచి ఎలాంటి విషయాలు రాబట్టారు పోలీసులు? తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? అఖిల, ఫోక్సో కేసులో బండి భగీరథ్ని పేట్ బషీరాబాద్ పోలీసులు డీసీపీ రిత్తిరాజ్ ఆధ్వర్యంలో సిట్ అధికారినిగా ఉన్నారు. 3 రోజుల పాటు బండి భగీరథ్ని విచారించారు. ప్రధానంగా ఫామ్ హౌస్కి తీసుకువెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్, అంటే అక్కడ బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు, తన తల్లి ఫిర్యాదు చేసింది, తన కూతురి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు బండి భగీరథ్ ఫామ్ హౌస్కి తీసుకువెళ్ళి అని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫామ్ హౌస్కి తీసుకువెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్తో పాటు ఆ రోజు ఫామ్ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళ స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. ఎట్ ఎ టైము తన స్నేహితులతో కలిసి వెళ్ళారు కాబట్టి తన స్నేహితుల స్టేట్మెంట్ని రికార్డ్ చేసి వాటి ఆధారంగా బండి భగీరథ్ని ప్రశ్నించారు. ఆ తర్వాత తను డిలీట్ చేసినటువంటి ఐఫోన్లో డేటా రిట్రీవ్ చేశారు. ఆ డేటా ఆధారంగా బండి భగీరథ్ని ప్రశ్నించారు. బాధితురాలు తల్లి స్టేట్మెంటు, బాధితురాలు స్నేహితుల స్టేట్మెంట్ ఆధారంగా బండి భగీరథ్ని ప్రశ్నించారు. అసలు ఎందుకు ఫామ్ హౌస్కి తీసుకువెళ్లాల్సిన అవసరం వచ్చింది, ఎవరెవరు వెళ్ళారు, వెళ్ళినటువంటి స్నేహితులు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, బండి భగీరథ్ చెప్పినటువంటి స్టేట్మెంట్ మ్యాచ్ అవ్వకపోవడంతో 3వ రోజు కూడా బండి భగీరథ్ని స్నేహితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఎట్ ఎ టైము ఫోన్లో డిలీట్ చేసినటువంటి స్నాప్చాట్, ఇన్స్టా, వాట్సాప్లో ఉన్నటువంటి మెసేజెస్ అన్నిటినీ రిట్రీవ్ చేశారు. వాటి ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ బండి భగీరథ్ మాత్రము చెప్తున్నటువంటి సమాధానాలు, ఇక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ ఎక్కడా మ్యాచ్ అవ్వలేదన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా 3వ రోజు విచారణలో మొదట సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన రోజు, తర్వాత మొబైల్ డేటా ఆధారంగా ప్రశ్నించినటువంటి ఆ సమాధానాలు సరిగ్గా లేకపోవడంతో 3వ రోజు సమాధానాలను రాబట్టినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా మైనర్ బాలికని ఫామ్ హౌస్కి లేదంటే ఇతరితర ప్రాంతాలకు తీసుకువెళ్ళి లైంగిక దాడి చేయడం తప్పని తెలియదానని చెప్పేసి ప్రశ్నించారు. కాల్ డేటా ఎందుకు డిలీట్ చేశారో, ఆ డేటాలో కాల్లో ఉన్నటువంటి డేటానంతా రిట్రీవ్ చేసిన తర్వాత వాటి ఆధారంగా ఎలాంటి మెసేజ్లు చేశారు, ఆ మెసేజెస్ ఇద్దరి మధ్య ఏ విధంగా నడిచింది, వాటి మీద ప్రశ్నలు కురిపించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా కొంత ఫోరెన్సిక్కి మొబైల్ని పంపించారు కాబట్టి ఇంకొంత డేటా రావాల్సి ఉంది. వచ్చిన తరువాత బండి భగీరథ్ని వాటి మీద ప్రశ్నించబోతుంది సిట్. ఇప్పటికే సిట్ కీలకంగా టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు అక్కడ సీసీ కెమెరా రికార్డ్స్ కావచ్చు, స్నేహితులకి సంబంధించి స్టేట్మెంట్ని అంతా రికార్డ్ చేశారు కాబట్టి 3 రోజుల పాటు ప్రధానంగా బాధితురాలు తల్లి, బాధితురాలు స్నేహితులు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, మొబైల్ డేటా ఆధారంగా ఇతరితర సీసీ కెమెరా రికార్డ్స్ ముందుంచి విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ.